నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో తనిఖీలు. అపరిశుభ్రతగా ఉన్న 2 హోటళ్లను సీజ్ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి బ్లీచింగ్తో శానిటేషన్ చేస్తున్నామని తెలిపిన కృష్ణమూర్తి. గూడూరు రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠల నాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధిలో గ్రామోత్సవం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. దాతలుగా పెళ్లూరి అమరావతి అమ్మ జ్ఞాపకార్థం కుమారుడు ఉదయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్వామి ద్వారా అన్నగారు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ మందికి అన్నం పెట్టుకోవడానికి అవకాశం భగవంతుడికి ధన్యవాదాలు. అన్నదాన సేవా సమితి గూడూరు 16/7/24 ఈరోజు అన్నదాతలుగా పెళ్లూరి ఉదయ్ భాస్కర్ గారు వారి సతీమణి శ్రీమతి దుర్గాదేవి గారు అన్నదాతలు నిర్వహించారు. వారి తల్లి గారైనటువంటి పెళ్లూరు అమరావతి అమ్మ గారి సలహా మేరకు వాళ్ళు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని దేవుడు ప్రార్థిస్తారు. గూడూరు పట్టణంలోని రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠల నాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గరుడ వాహనంపై నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధిలో గ్రామోత్సవాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థుల్ని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ పరామర్శించారు. యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం తినడంతో పిల్లలు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని 30 మంది విద్యార్థులకు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి బాగుందని ఇద్దరిని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగిందని ఎప్పటికప్పుడు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని శానిటేషన్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆర్డీఓ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాచి చల్లార్చి నీళ్ళు తాగాలి, వేడిగా ఉన్న భోజనం తాగాలి. ఈరోజంతా బాగా మజ్జిగ టెంకాయ నీళ్ళు వారిస్తారు. నేను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ప్లస్ మన ఆర్డీఓ సూళ్ళూరుపేటలో ఈరోజు మాట్లాడి నేను మీ హాస్టల్కి వస్తాను. రోజు మీరు డిశ్చార్జ్ అయిపోయింది నెక్స్ట్ వారం వస్తాను. వచ్చి ఆర్డీఓతో వచ్చి చూస్తాను. సరేనా? ఈరోజు ఎట్లుంది చెప్పు మీకు? బాగుంది. ఈరోజు ఎట్లుంది? బాగుంది. ఎందుకు బెల్గా ఉన్నారు? వచ్చారు 30 మంది ఉన్నారు. ఇక్కడ ఒక్కరు బయట అలాగేనా? ధైర్యంగా ఉండాలి. మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడే ఫుడ్ ఇస్తారు. వేడిగా నవ్వాలి. ఈరోజు బాగుంది. మేడం వాళ్ళు ఎప్పుడు చెప్తే మళ్ళీ ఇప్పుడు పోయామనుకున్నకి ఇంటి దగ్గర మళ్ళీ వేరే నీళ్ళు భోజనం తీసుకుంటే మళ్ళీ కంటామినేట్ అయితే ఇబ్బంది అయిపోతుంది. నువ్వు జాలికి ఇప్పుడు కాదు మేడం, నువ్వు చెప్పే జాలి నువ్వు మేడం వాళ్ళు చెప్పాను. జాలి అర్థమైందా? 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 మీ ఫ్రెండ్స్ అందరినీ ఒకేసారి డిశ్చార్జ్ చేస్తారు మీ కండిషన్ బట్టి. సరేనా? ఈరోజు ఎన్నిసార్లు లేదు? ఎన్ని వచ్చావు? నీకు రేపు ఈవినింగ్ అంతా బాగా అయిపోతుంది. బాగున్నా కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి. డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తే అక్కడికి పంపించాలి. మళ్ళీ ఇప్పుడు మీరు తొందర పెట్టారనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుషితమైన ఆహారం నీళ్లు తాగేసి మళ్ళీ వాళ్ళు మందులు సరిగ్గా తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. మేడం వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్ళండి. సరేనా? మళ్ళీ మేడం వాళ్ళు చూస్తారు, కేస్ షీట్ చూస్తారు, పేషెంట్ కండిషన్ చూస్తారు, అన్నీ చూసిన తర్వాత పంపిస్తారు. ఏం లేదు, రేపు ఈరోజు బాగా అయిపోయాయి కానీ డాక్టర్ల పరీక్షలో ఇంకొక 24 గంటలు ఉంటారు. సరేనా? ఈరోజు మళ్ళీ చూసి మేడం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు. ఈరోజు ఎన్నిసార్లు? ఇవి యాంటీబయాటిక్ ఇచ్చారు. 2 రోజులు తగ్గిపోతుంది. ఏం ధైర్యాన్ని ఏమి కోల్పోవద్దు, ధైర్యంగా ఉంది. సరేనా? మీ ఫ్రెండ్స్ అంతా కూడా బాగున్నారు. మీకు అట్లా మంచి ఫుడ్ పెట్టని వాటిని తీసుకొని కరెక్ట్గా సస్పెండ్ చేస్తారు. మంచిగా ఇది నా ఏ ఫ్రూట్ వద్దులేదు. ఓఆర్ఎస్ బటర్ మిల్క్, ఓఆర్ఎస్ అవి 3 ఫుడ్లు. ఫోన్ చేస్తున్నాను సార్, చాలా సార్లు వచ్చి Thank you.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో మొన్న రాత్రి కంటామినేషన్ ఫుడ్ అంటే కలుషితమైన ఆహారం తినడం వల్ల విద్యార్థులంతా కూడా అనారోగ్యానికి గురయ్యారు. దాన్ని తెలుసుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా మోషన్స్ మరియు వామిటింగ్స్ అయిన తర్వాత మన గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. నిన్న మినిస్టర్ గారు, కలెక్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు మరియు సూళ్ళూరుపేట శాసనసభ్యులు రావడం జరిగింది. ఈరోజు పిల్లల్ని చూడటం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. కానీ వాళ్ళకు యాంటీబయాటిక్ డోసెస్, వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సర్టన్ పీరియడ్ కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇక్కడ వైద్యం కూడా చాలా బాగా ఇస్తున్నారనేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్పడం జరుగుతుంది. వీళ్ళని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వీళ్ళకి రోజు ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు, మినరల్ వాటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి స్థానికంగా హాస్పిటల్లోనే తయారు చేసిన వేడివేడి ఫుడ్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక 4గురిని మాత్రము రెఫరల్ నెల్లూరుకి పంపించడం జరిగింది. దాంట్లో 3 పరిస్థితి సంబంధించి ట్రీట్మెంట్ ఎక్కువగా మోషన్స్, వామిటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి మనకు జీజీహెచ్లో వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, మానిటర్ చేస్తున్నాము. ఇంకొకరు సిఆర్రెడ్డి హాస్పిటల్లో ఉన్నారు. ఆ అబ్బాయి కండిషన్ కూడా తెలుసుకొని ఎవరికి కూడా అనారోగ్యానికి గురయ్యి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు ఇబ్బంది పడకుండా అధికారులు, వైద్యులు అందరూ కూడా కృషి చేస్తామని చెప్తూ ఇక్కడ శానిటేషన్ కానీ అలాగే అక్కడ హాస్టల్స్ కూడా స్థానిక ఆర్డీఓతో, సూళ్ళూరుపేట ఆర్డీఓతో మరియు మున్సిపల్ కమిషనర్ నాయుడుపేటతో కూడా మాట్లాడి హాస్పిటల్లో పరిస్థితులు బాగలేవు, హాస్టల్లో పరిస్థితులు బాగలేవు, హాస్టల్లో బాత్రూమ్స్, ల్యాబరేటరీస్ సరిగా కడగడం లేదు, భోజనం సరిగా చేయట్లేదు, ఈ కారణాలు చెప్పారు. వాటిని సరిదిద్దుకోవడానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా స్థానిక ఆర్డీఓకి చెప్పి పరిస్థితులు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటారు. 41 మెంబర్స్ అడ్మిషన్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే చాలా కొంచెం బాగా డిహైడ్రేషన్ సైన్స్ ఉన్నాయి. వాళ్ళు సంకనైస్, టంగ్ డ్రైగా కొంచెం ఇదిగా ఉన్నారు. ఈ రోజులు బాగా రికవర్ అయ్యారు. ప్రస్తుతానికి 30 మెంబర్స్ ఉన్నారు. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. తిరుపతి జిల్లా వాకడ్ మండల పరిధిలోని రెడ్డి గారి దిబ్బ కాలనీలో ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందిన చింతపూడి నాగమ్మ కుటుంబాన్ని వాకడ్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాగమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. ఈ సంఘటన గుర్తించిన స్వర్ణసాగరం ఫౌండేషన్ చైర్మన్ ధామ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా 5,000 రూపాయల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్వర్ణసాగరం ఫౌండేషన్ డైరెక్టర్స్ డాక్టర్ మారెంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అది క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఒకటే తీసుకుంటాం 7,000 కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము రాయిస్తే కొత్త రాదు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల సుమారు 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతి జిల్లా వాకట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృష్ణమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, డార్మిటరీ అలాగే వంటగది పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవని, వాటిని శుభ్రపరిచి బ్లీచింగ్ తో శానిటేషన్ చేస్తున్నామని తెలియజేశారు.
వెజిటేబుల్స్ వేస్టేజ్ అంతా స్టాక్ చేసి అసలే ఇవ్వగలరు మళ్ళీ వాడితే వాళ్ళు అదే ఫోటో కొట్టి పంపిస్తారు కిచెన్ పార్టీ మీద పెట్టుకోవాలి వాళ్ళు మీరంతా చేసిన వేస్ట్ కదా. ఇది ఫ్రీ కూడా కడిగి చేసుకుంటున్నారు అక్కడ ఈగలు రాకుండా చూసుకోవాలి ఈగలు రాకుండా వేస్ట్ ఇవ్వండి గురుకుల పాఠశాలను దర్శించబడింది. ఈరోజు బాత్రూంలో కొంచెం క్లీనింగ్ తక్కువగా ఉంది, అందువల్ల బ్లీచింగ్ పౌడర్ వేసి అవన్నీ శుభ్రంగా చేయమని చెప్పాను. అలాగే డార్మిటరీలో వాషింగ్ రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. మ్యాన్ పవర్ను కూడా దించేసాము, బ్లీచింగ్ పౌడర్ అది దించాము, శుభ్రం చేసుకున్నాము. కిచెన్ దగ్గర కూడా ఆ చుట్టువైపుల సరౌండింగ్స్లో అంతా కూడా చెత్తంతా తీసేసి క్లీన్ చేసి శుభ్రంగా పెట్టమని చెప్పడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు. నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డిలు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆహార పదార్థాల్లో కల్తీ ఉండడాన్ని గుర్తించి అపరిశుభ్రతగా ఉన్న 2 హోటళ్లను సీజ్ చేశామని, సామాన్య ప్రజలకు హోటల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ఇటువంటి కల్తీ ఆహారాన్ని ప్రజలకు అందించడం సహించేది లేదని వారు తెలియజేశారు. పక్క నుంచి పో.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో 114 మంది అస్వస్థతకు గురైన క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతకు గురైన చికిత్స పొందుతున్న 6 మంది విద్యార్థుల్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు నాయుడుపేటలోని ఎలియస్ ఆగ్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థుల తల్లిదండ్రుల్ని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ జరిగిన సంఘటనకు కారణాలు తెలుసుకుంటున్నామని, ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు అనారోగ్య పాలవడానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఎవరు తగ్గిన తర్వాత తగ్గిపోయింది కదా, పొద్దున్న మోటార్ తాగిపోయినాయి కదా, వెళ్ళట్లే కదా నువ్వు దగ్గర నుంచి. ఏ ఊరు ఇది? ఆత్మకూరు. ఉంటావా ఎక్కడ ఊరిపోతావా? మీరేం చదువుకున్నారు? ఇక్కడ అబ్బాయి ఇన్ఫార్మేషన్ చదువుతున్నారు. క్లియర్ చేయలేదు. చేరినప్పుడు మధ్యలో ఈ 1 monthలో ఎన్నిసార్లు వచ్చారు పేరెంట్స్? ఓన్లీ వన్సే కదా. ఎక్కడ కూర్చున్నారు మీరు? అడ్మిషన్ ప్రధాన లోపలికి వచ్చారా? ఉంటారు సార్, పక్కన హాస్పిటల్ కూడా ఉంది, ఆడ కూడా తోడుకుని. కదమ్మా బాబు, మీ ఆవేదన అర్థమైంది. నేను తెలిసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళు కూడా తిరుపతి నుంచి బయలుదేరి వచ్చారు. ఎమ్మెల్యే గారు తర్వాత అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ ఉదయం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా నాతో మాట్లాడారు. నేను వచ్చేటప్పుడు దారిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి 2 గంటలకు ఒకసారి ఏం జరుగుతుంది, ఎంతమంది పిల్లలు ఇచ్చారు, ఎవరికైనా ఇబ్బంది ఉందా, ఇక్కడ మనం ఎందుకు జరిగిందని మేము అడిగారు. ఓకే సార్. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా 520 పైచల పిల్లలు ఉన్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంత్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నో జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కొంత 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మంది విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలు. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సుల్లూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి అర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా 7 డాక్టర్ని పెట్టాము. 30 మంది ఎమ్మెల్యేస్పీలందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో తనిఖీలు, అపరిశుభ్రతగా ఉన్న 2 హోటళ్లను సీజ్ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు.
వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి బ్లీచింగ్తో శానిటేషన్ చేస్తున్నామని తెలిపిన కృష్ణమూర్తి. గూడూరు రుక్మాభాయ్ సమేత శ్రీ పాండురంగ విఠల నాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.